యూపీఎస్సీ ఆశాభవందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆధునిక భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన అధ్యాయాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి ప్రతిఘటనలు. ఇది మీ జీఎస్ పేపర్ 1కి చాలా కీలకమైన టాపిక్. మరి 1857 తిరుగుబాటుకు దారితీసిన తొలి నిప్పురవ్వలు ఎలా మొదలయ్యాయో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మన చర్చ ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ తొలి ప్రతిఘటనల అసలు స్వభావం ఏంటి అని పరిచయంతో మొదలుపెడతాం. ఆ తర్వాత ఒక వ్యవస్థీకృత పోరాటమైన మైసూర్ సుల్తానుల సవాలు గురించి తెలుసుకుంటాం. అక్కడి నుంచి స్థానికంగా జరిగిన పాళయకారరుల తిరుగుబాట్లను పరిశీలిద్దాం. తర్వాత సిపాయిలు, రైతులు, గిరిజనుల అసంతృప్తి వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి చివరిగా ఈ అన్ని సంఘటనల పరాకాష్ట అయిన 1857 మహాసంగ్రామం వైపు మన ప్రయాణాన్ని ముగిద్దాం. మొదటి అంశంతో మొదలుపెడదాం. చూడండి, 1857 తిరుగుబాటు అనేది ఒక్కరోజులో ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. దానికొక శతాబ్ద కాలం పాటు నడిచిన చరిత్ర ఉంది. భారతదేశంలోని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సమయాల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. ఈ తొలి తిరుగుబాట్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చిన్న చిన్నవిగా స్థానికంగా జరిగి ఉండొచ్చు. కాని వీటన్నింటి వెనుకన ఉన్న ఉమ్మడి కారణాలు, ఉమ్మడి శత్రువు ఒక్కటే. ఇప్పుడు మనం వాటిని విశ్లేషిద్దాం. ఈ కారణాలని మనం కేవలం ఒక లిస్ట్లా చూడకూడదు. ఇది ఒకదానికొకటి ముడిపడిన ఒక గొలుసుకట్టులాంటిది. ఆలోచించండి, బ్రిటిష్ వాళ్లు ముందుగా రాజులను గద్దెదించారు. దానితో పాలనా వ్యవస్థ కుప్పకూలింది. ఆ తర్వాత జమీందారులు, పాళయకారుల హక్కులను లాక్కున్నారు. దాంతో స్థానిక అధికారం నిర్వీర్యమైంది. ఇక పర్మనెంట్ సెటిల్మెంట్, రైత్వారీ లాంటి కొత్త పన్ను విధానాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచారు. చేతి వృత్తులను నాశనం చేశారు. దీనివల్ల ఏమైంది? సమాజంలోని దాదాపు ప్రతి ఒక్కరూ బ్రిటిష్ పాలనను తమ బద్ధ శత్రువుగా చూడటం మొదలుపెట్టారు. అందుకే తిరుగుబాటుకు నాయకత్వం వహించింది రాజులైనా సరే, సామాన్య ప్రజలు, రైతులు, చేతివృత్తులవారు వాళ్ల వెనక బలంగా నిలబడ్డారు. సరే, ఇప్పుడు మన దృష్టిని మరో కీలకమైన అధ్యాయం వైపు మళ్లిద్దాం. ఈ తొలి ప్రతిఘటనలన్నింటిలోకి బ్రిటిష్ వారిని సైనికపరంగా, వ్యూహాత్మకంగా ముచ్చెమటలు పట్టించిన రాజ్యమేదైనా ఉందంటే అదొక్క మైసూరే. హైదరాలీ, టిప్పు సుల్తాన్, ఆ ఇద్దరు తండ్రి కొడుకులు బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఒకే కథలోని 4 భాగాలు లాంటివి. దాదాపు 30 ఏళ్లకు పైగా ఈ సంఘర్షణ నడిచింది. కొన్నిసార్లు మైసూర్ గెలిచింది, కొన్నిసార్లు బ్రిటిష్ వాళ్లు పైచేయి సాధించారు. ప్రతి యుద్ధం తర్వాత దక్కన్ రాజకీయాల్లో సమీకరణాలు ఎలా తారుమారయ్యాయో మననిప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అసలు ఈ పోరాటానికి మూలపురుషుడెవరు? అతనే హైదరలీ. అతని ఎదుగుదల నిజంగా అసాధారణం. కేవలం సైనిక నైపుణ్యంతోనే కాదు, అద్భుతమైన పరిపాలన దక్షతతో మైసూరును ఒక శక్తివంతమైన రాజ్యంగా మార్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఒకవైపు ఆంగ్లేయులు, మరోవైపు నిజాం, ఇంకోవైపు మరాఠాలు. ఇంతమంది శత్రువుల మధ్య ఒంటరిగా నిలబడి ఫ్రెంచి వాళ్ల సహాయంతో తన సైన్యాన్ని ఆధునీకరించి వాళ్లందరికీ సవాలు విసిరాడు. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదరలీ తన దౌత్య నీతితో బ్రిటిష్ వాళ్ల కూటమిని చిన్నాభిన్నం చేశాడు. మరాఠాలను పక్కకు తప్పించి నిజాంను తన వైపు తిప్పుకున్నాడు. చివరికి నేరుగా మద్రాస్ కోట గేట్ల ముందు నిలబడి బ్రిటిష్ వారిని భయపెట్టాడు. వాళ్లే వచ్చి సంధి చేసుకునేలా చేశాడు, అది కూడా తన షరతులతో. ఒక భారతీయ శక్తి బ్రిటిష్ వారినిలా ఓడించి షరతులు విధించడం బహుశా అదే మొదటిసారి. ఇది బ్రిటిష్ వారు అజేయులు అనేవాళ్ల ఇమేజ్ని గట్టిగా దెబ్బతీసింది. అందుకే ప్రిలిమ్స్లో ఈ పాయింట్ అడగడానికి చాలా ఆస్కారం ఉంది. తండ్రి మరణం తర్వాత రంగంలోకి దిగాడు మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్. అతను పోరాటాన్ని తండ్రి కంటే ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాడు. అసలు బ్రిటిష్ వాళ్లు టిప్పుని అంత పెద్ద శత్రువుగా ఎందుకు చూశారంటే, అతను కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, అతనొక విజనరీ, ఒక ఆధునిక పాలకుడు. రాకెట్ టెక్నాలజీ, నౌకాదళం, విదేశీ సంబంధాలు, ఇలా ఎన్నో విషయాల్లో తన కాలం కన్నా ఎంతో ముందున్నాడు. ఇది బ్రిటిష్ వాళ్ల సామ్రాజ్య విస్తరణ ప్రణాళికలకు పెను సవాల్గా మారింది. ఈ టేబుల్ చూడండి, ఇది మీ మెయిన్స్ ఆన్సర్లకు చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి మద్రాస్ ఒప్పందం హైదరలీ బలాన్ని చూపిస్తే, రెండవది మంగళూరు ఒప్పందం టిప్పు బలాన్ని నిరూపించింది. కాని మూడవది శ్రీరంగపట్నం ఒప్పందం, ఇది మైసూర్ పతనానికి నాంది పలికింది. ఈ ఒప్పందం ప్రకారం టిప్పు తన రాజ్యంలో సగభాగం, భారీ యుద్ధ నష్టపరిహారం చెల్లించడమే కాదు, తన 2 కుమారులను బందీలుగా పంపవలసి వచ్చింది. ఆలోచించండి, ఎంత అవమానకరమో. ఇది మైసూర్ను ఆర్థికంగా, సైనికంగా పూర్తిగా కుంగదీసి దక్షిణ భారతదేశంలో
బ్రిటిష్ ఆధిపత్యానికి తిరుగులేని మార్గాన్ని వేసింది. ఇక చివరి అంకానికి వస్తే ఇక్కడ విలన్ లార్డ్ వెల్లెస్లీ. అతను ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి లేదా సబ్సిడరీ అలయన్స్ అనేది ఒక తీయటి విషయం లాంటిది. ఈ పద్ధతి ప్రకారం భారతీయ రాజులు తమ సొంత సైన్యాన్ని రద్దు చేసి బ్రిటిష్ సైన్యాన్ని తమ రక్షణ కోసం ఉంచుకోవాలి. దానికయ్యే ఖర్చు కూడా వాళ్లే భరించాలి. అంటే తమ స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెట్టడమే. ఆత్మగౌరవం ఉన్న టిప్పు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫలితమే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. శ్రీరంగపట్నం కోటను కాపాడుకుంటూ అతను వీరమరణం పొందడంతో దక్షిణాన బ్రిటిష్ వారికి ఎదురైన అతిపెద్ద ప్రతిఘటనకు తెరపడింది. మైసూర్ లాంటి ఒక పెద్ద రాజ్యం చేసిన పోరాటం చూశాంగదా. కాని ప్రతిఘటన కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు మనం మరో రకమైన ప్రతిఘటన వైపు వెళ్దాం. ఇది ఒక కేంద్రీకృత రాజ్యం చేసిన పోరాటం కాదు. ఇది దక్షిణ భారతదేశంలోని స్థానిక పాలకులు, భూస్వాములైన పాళయక్కారలు చేసిన తీవ్రమైన, వీరోచితమైన తిరుగుబాట్లు. అసలు ఈ పాళయక్కారులు అంటే ఎవరు? వాళ్ల వ్యవస్థ ఏంటి? ఇది అర్థం చేసుకుంటేనే వాళ్ళెందుకు తిరుగుబాటు చేశారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. పాళయక్కారులు అంటే కేవలం పన్ను వసూలు చేసేవాళ్లు కాదు. వాళ్లు తమ ప్రాంతాలకు మినీ రాజుల్లాంటివాళ్లు. శాంతి భద్రతలు కాపాడటం, అవసరమైనప్పుడు రాజుకు సైనిక సహాయం అందించడం వాళ్ల బాధ్యత. వాళ్ల అధికారం, గౌరవం అన్నీ వాళ్ల పాళయంపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈస్టిండియా కంపెనీ వచ్చి ఇకపై పన్నులు మాకు కట్టాలి, మీ అధికారం మాకిందా అన్నప్పుడు అది వాళ్ల అస్తిత్వం మీద, వాళ్ల ఆత్మగౌరవం మీద జరిగిన దాడి. అందుకే సంఘర్షణ అనివార్యమైంది. మనం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి ఎంతో విన్నాం. కాని మీకు తెలుసా, ఆమె కన్నా దాదాపు 80 ఏళ్ల ముందే బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించి కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్న ఒక వీరవనిత ఉన్నారు. ఆమె శివగంగ రాణి వేలునాచ్యార్. భర్తను యుద్ధంలో కోల్పోయిన తర్వాత ఆమె కుంగిపోలేదు. హైదర్ అలీ లాంటి శక్తివంతమైన పాలకుడితో పొత్తు పెట్టుకుంది, గూఢచారుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది, 8 ఏళ్లపాటు సైన్యాన్ని సిద్ధం చేసి బ్రిటిష్ వారిపై విరుచుకుపడి విజయం సాధించింది. ఇది నిజంగా ఒక అసాధారణమైన ధైర్య సాహసాల కథ. వేలునాచియార్ విజయం వెనుకున్న వ్యూహాన్ని చూడండి. అది మామూలుది కాదు. ఆమె నేరుగా బ్రిటిష్ వాళ్ల బలంతో బలం ప్రదర్శించలేదు. ముందుగా దౌత్యం వాడింది. హైదర్ అలీ మద్దతు సంపాదించింది. తర్వాత గూఢచర్యం, బ్రిటిష్ వాళ్ల ఆయుధాగారం ఎక్కడుందో కనుక్కుంది. గెరిల్లా దాడులతో వాళ్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇక చివరిగా ఆమె దళపతి కుయిలీ చేసిన ఆత్మార్పణ, తన మీద తాను నిప్పంటించుకుని బ్రిటిష్ ఆయుధాగారంలోకి దూకింది. ఇది కేవలం ఒక సైనిక చర్య కాదు, అది వారి స్వాతంత్ర్య కాంక్షకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు మన దృష్టి వీరపాండ్య కట్టబొమ్మన్ వైపు మల్లుతుంది. అతని కథ ఒక స్థానిక నాయకుడి సాంప్రదాయ హక్కులకు, కంపెనీ యొక్క విస్తరిస్తున్న అధికార దాహానికి మధ్య జరిగిన ఘర్షణకు ఒక ప్రతీక. పన్ను చెల్లింపు విషయంలో కంపెనీ అధికారులతో అతని వివాదం ఒక పెద్ద ప్రతిఘటనకు దారితీసింది. ఈ పగోడా చెట్టు అనే మాట ఉందే, ఇందులో బ్రిటిష్ వాళ్ళ అసలు బుద్ధి మొత్తం బయటపడుతుంది. వాళ్లకు భారతదేశం ఎలా కనిపించిందంటే ఒక పెద్ద చెట్టులా, దాని ఊపితే చాలు బంగారు నాణెలు అంటే పగోడాలు రాలిపోతాయని వాళ్ళ నమ్మకం. వాళ్ళిక్కడికొచ్చింది మనల్ని పరిపాలించడానికి, అభివృద్ధి చేయడానికి కాదు, కేవలం ఇక్కడి సంపదను కొల్లగొట్టడానికే. కట్టబొమ్మన్లాంటి నాయకులు ప్రశ్నించింది ఈ దోపిడీని. ఈ 1801 తిరుగుబాటు ఒక చాలా ముఖ్యమైన మలుపు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మరుదు సోదరులు జారీ చేసిన తిరుచిరాపల్లి ప్రకటన అది కేవలం తమ ప్రాంతం గురించో, తమ పాళ్యం గురించో మాట్లాడలేదు. అది జాతి, మత, ప్రాంత భేదాలు మర్చిపోయి భారతీయులందరూ ఏకం కావాలని, బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చింది. ఇది 1857 తిరుగుబాట్లో మనం చూసే ఐక్యతా స్ఫూర్తికి ఒక రకంగా చెప్పాలంటే బీజం వేసింది. ఒక ప్రశ్న: బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని ఎవరి బలంతో జయించారు? వాళ్ల సైన్యంలో ఎవరున్నారు? మన భారతీయ సిపాయిలే కదా. మరి ఇప్పుడు మనం అదే సిపాయిలు కంపెనీకి వ్యతిరేకంగా ఎందుకు తిరగబడ్డారో చూద్దాం. దీనికి మొదటి అతి ముఖ్యమైన ఉదాహరణ 1806 నాటి వెల్లూరు తిరుగుబాటు. వెల్లూరు కోట అది కేవలం ఒక సైనిక స్థావరం కాదు, అది ఒక రాజకీయ అగ్నిగుండం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్లకు సింహస్వప్నంగా నిలిచిన టిప్పూ సుల్తాన్ కుమారులు, వారి వేలాది మంది అనుచరులు అక్కడే బందీలుగా ఉన్నారు. ఒకవైపు అసంతృప్తితో రగిలిపోతున్న సిపాయిలు, మరోవైపు తిరుగుబాటుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న రాజకుటుంబం. ఈ రెండూ ఒకేచోట కలవడంతో తిరుగుబాటుకు రంగం సిద్ధమైంది. ఈ పోలికను అర్థం చేసుకోవడం మీ అనాలిటికల్ ప్రశ్నలకు చాలా ముఖ్యం. తక్షణ కారణాలు ఏంటి? కొత్త తలపాగా, కుల చిహ్నాలపై నిషేధం,
ఇవన్నీ వాళ్ల మతం మీద, సంస్కృతి మీద జరుగుతున్న దాడిగా సిపాయిలు భావించారు. కాని ఇది పైకి కనిపించే కారణం మాత్రమే. లోపల అంతర్లీనంగా రాజకీయ అసంతృప్తి ఉంది. టిపూ సుల్తాన్ కుమారులు ఈ అసంతృప్తిని ఉపయోగించుకుని తిరుగుబాటును ప్రేరేపించారు. అందుకే చాలామంది చరిత్రకారులు ఈ వెల్లూరు తిరుగుబాటును 1857 మహాసంగ్రామానికి ఒక డ్రెస్ రిహర్సల్లాగా చూస్తారు. రాజుల పోరాటాలు చూశాం, పాలయక్కరల తిరుగుబాట్లు చూశాం, సిపాయిల అసంతృప్తిని కూడా చూశాం. ఇప్పుడు మనం సమాజంలో ఇంకా అట్టడుగున ఉన్న వర్గాల దగ్గరికి వెళదాం. బ్రిటిష్ విధానాల వల్ల తమ జీవితాలు, జీవనోపాధి సర్వనాశనమైన రైతులు, గిరిజన సంఘాలు ఎలా ప్రతిఘటించాయో చూద్దాం. సరే, ఇప్పుడు ఈ టేబుల్ మీద దృష్టి పెట్టండి. ఇది చాలా ముఖ్యం. మొదటగా 1831-32 నాటి కోల్ తిరుగుబాటు. ఛోటానాగ్పూర్లో గిరిజనుల భూములను బయటివాళ్లైన వడ్డీ వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వాళ్ల జీవనాధారమే పోయింది. ఆ తర్వాత 1855-56లో జరిగిన సంథాల్ తిరుగుబాటు. ఇది చాలా తీవ్రమైనది. జమీందార్లు, పోలీసులు, వడ్డీ వ్యాపారులు వీళ్లందర్నీ వాళ్లు దిక్కులు అంటే బయటివాళ్లు అని పిలిచేవారు. వీళ్ల దోపిడీకి వ్యతిరేకంగా సిద్ధు, కాన్హూ నాయకత్వంలో సంతాలులు తిరగబడ్డారు. చివరగా బిర్సాముండా నాయకత్వంలో జరిగిన ఉల్గులాన్ అంటే గొప్ప తిరుగుబాటు. వారి ఖుమ్కట్టి అనే ఉమ్మడి భూ యాజమాన్య వ్యవస్థను బ్రిటిష్ చట్టాలు నాశనం చేశాయి. బిర్సాముండా వాళ్లకు కేవలం ఒక నాయకుడు కాదు, ఒక దేవుడు. ఈ 3 తిరుగుబాట్లలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, సరే, ఇప్పుడు మనం ఈ మొత్తం అధ్యాయంలో అత్యంత ముఖ్యమైన ఘట్టానికొచ్చేశాం. అదే 1857 సిపాయిల తిరుగుబాటు. ఇది అప్పటి వరకు జరిగిన అన్ని తిరుగుబాట్లకు పరాకాష్ఠ. భారతదేశంలో బ్రిటిష్ పాలన పునాదులనే కదిలించిన ఒక మహాసంగ్రామం. 1857లో జరిగిన దాన్ని మనం ఎలా పిలవాలి? ఇది యూపీఎస్సీ మెయిన్స్లో తరచుగా అడిగే ఒక క్లిష్టమైన ప్రశ్న. బ్రిటిష్ వాళ్లు చెప్పినట్టు ఇది కేవలం క్రమశిక్షణ లేని సిపాయిల తిరుగుబాటా, సిపాయి మ్యూటినియా, లేక వీడి సావర్కర్ లాంటి జాతీయవాదులు చెప్పినట్టు ఇది మన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమా? ఈ 2 దృక్కోణాలను మనం లోతుగా విశ్లేషిస్తేనే ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయగలుగుతాం. ఇప్పుడు ఆ వాదనలేంటో చూద్దాం. ఈ తిరుగుబాటు వెనుక ఏదో ఒక్క కారణం లేదు. అది ఒక శతాబ్ద కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి యొక్క విస్ఫోటనం. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాజులకు కోపం తెప్పించింది. అధిక పన్నులు రైతుల జీవితాలను నాశనం చేశాయి. సతీ సహగమనాన్ని రద్దు చేయడం లాంటి సంస్కరణలు తమ మతంలో జోక్యంగా చాలామంది భావించారు. ఇక సిపాయిలకు జీతాలు, ప్రమోషన్లలో వివక్ష. ఇవన్నీ ఒక అగ్నిపర్వతంలా లోపల రగులుతుంటే ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలు దాన్ని బద్దల్చేశాయి, అంతే. ఇక తిరుగుబాటు ఎలా వ్యాపించిందో చూద్దాం. బారక్పూర్లో మంగల్ పాండే రాజేసిన నిప్పురవ్వ మీరట్లో ఒక జ్వాలగా మారింది. ఆ సిపాయిలు నేరుగా ఢిల్లీకి వెళ్లి వృద్ధుడైన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను తమ నాయకుడిగా ప్రకటించారు. దీంతో తిరుగుబాటుకొక రాజకీయ గుర్తింపు వచ్చింది. ఇక కాన్పూర్లో పీష్వా వారసుడైన నానాసాహెబ్, లక్నోలో బేగం హజరత్ మహల్, సోస్తి, ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి వాళ్లు చూపిన వీరోచిత పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. ప్రతి కేంద్రంలో పోరాటానికి దాని స్వంత నాయకత్వమున్నా అందరి లక్ష్యం ఒక్కటే, బ్రిటిష్ వారిని తరిమికొట్టడం. చివరిగా ఈ తిరుగుబాటు ఫలితాలను విశ్లేషిద్దాం. సైనిక పరంగా చూస్తే తిరుగుబాటు విఫలమైంది. బ్రిటిష్ వాళ్లు దాన్ని క్రూరంగా అణచివేశారు. కాని రాజకీయంగా ఇది ఒక పెద్ద మలుపు. ఈస్టిండియా కంపెనీ పాలన అంతమై భారతదేశం నేరుగా బ్రిటిష్ రాణి పాలన కిందకు వచ్చింది. పరిపాలనలో భారతీయులకు కూడా భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనకు బీజం పడింది. అన్నింటికంటే ముఖ్యంగా 1857 తిరుగుబాటు భవిష్యత్ జాతీయోద్యమానికి ఒక అపారమైన స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే తిరుగుబాటు విఫలమైనా అది భారత జాతీయవాదం అనే ఒక కొత్త అగ్నిని రాజేసింది. అదే అగ్ని ఆ తరువాత స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించింది. Subscribe for more content.